నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నాటుకోడి కూర తయారు చేయు విధానము. పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో 4 లవంగ మొగ్గలు వేసానండి. 3 ఆకులు వేసాను, బిర్యానీ ఆకు. అందుట్లో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసానండి. ఇప్పుడు ఇలా నాటుకోడి చికెను 1 కిలో తీసుకున్నాను. శుభ్రంగా నీట్గా కడిగి అందుట్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గాక వేసానండి. దాంట్లోనే సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి దానికి కావలసిన మసాలా ఇంచు అల్లం, స్పూను జీలకర్ర, స్పూను గసగసాలు, 1 ఎల్లుల్లిపాయ, 3 స్పూన్లు ధనియాలు, ఇవి పేస్ట్ పడదాము. చూడండి, నీరు ఇలా మూత పెట్టాక సాల్ట్ వేసాం కాబట్టి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవంతా దగ్గర పడ్డాక ఇప్పుడు దగ్గర పడిందండి. ఇప్పుడైతే కారము 3 స్పూన్లు కారం వేసానండి. నాటుకోడి కారం ఎక్కువ పడుతుందండి. ఓ పావు గ్లాసు వాటర్ పోసానండి. గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే పోసుకోవాలి. అందుట్లో కొత్తిమీర వేసాను. ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. ఇప్పుడు బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు అందుట్లో మసాలా వేసి తిప్పుదాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. గుమగుమలాడే నాటుకోడి చికెన్ రెడీ. సూపర్గా ఉందండి. వెరీ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.